హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. ఈ వీక్లో ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో తెలుసా? పాన్ ఇండియా సినిమాలు, అలాగే స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు సీజన్ని చూస్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ డేట్స్ని లాక్ చేసుకుంటున్నాయి, లేదా హాలిడేస్ని చూస్ చేసుకుంటున్నాయి. ఇక లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే డేట్స్కి ప్రయారిటీ కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు ఏ చిన్న గ్యాప్ దొరికినా సరే థియేటర్లో వాటి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లాస్ట్ వీక్ వచ్చిన సినిమాల్లో ఓ సినిమా మంచి భారీ విజయాన్ని సాధించింది కాబట్టి నాని నిర్మించిన సినిమానే కోర్ట్. ఆ సక్సెస్ చూసి చాలా మందిలో కాస్త ఉత్సాహం కలిగింది. మన కంటెంట్ కూడా ప్రేక్షకులకి నచ్చుతుందేమో అన్న నమ్మకం పెరిగింది. లేక దొరికిన ఓ ఎంటీ డేట్లో చిన్న సినిమాలు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 సినిమాలు పోటీ పడుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఎప్పటి నుంచో సక్సెస్ కోసం శత విధాలా ప్రయత్నిస్తున్న సాయి కుమార్ తనయుడు ఆది, అలాగే చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ కలిసి నటించిన సినిమా షణ్ముఖ ఈ వీక్ రిలీజ్కి అయితే రెడీ అయిపోయింది. ప్రేమ కావాలి అండ్ లవ్లీ సినిమాలతో కొంచెం సక్సెస్ కొట్టినా సరే ఉయ్యాల జంపాల వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత మళ్ళీ ఇంకా సక్సెస్ రాలేదు అవికా గోర్కి, అటు ఆదికి. ఇక ఒక్క విజయం కూడా వీళ్ళ వైపు ఇప్పటి వరకు చూడలేదు. అప్పటి నుంచి స్ట్రగుల్ అవుతున్న ఈ జంట ఈ సినిమా ద్వారా అయినా సరే సక్సెస్ కొట్టాలి అన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో ఆది పోలీస్ లుక్లో కనిపిస్తున్నాడు, అది మనకి ట్రైలర్లో కనిపిస్తుంది. దీనిలో కొందరు అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడం, ఆ అమ్మాయిలని ప్రేమించిన అబ్బాయిలు ఆత్మహత్య చేసుకోవడం, అసలు ఈ రహస్యం ఏంటి అనేది ఛేదించడమే షణ్ముఖ సినిమా కాన్సెప్ట్. వినడానికి కొంత ఆసక్తిగా అనిపించినా ఇక ఈ కాన్సెప్ట్ విజువల్గా ఎలా ఉంటుందో ఈ విషయం కొన్ని గంటల్లో అంటే రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రేక్షకులే చెప్పేస్తారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి కమీడియన్గా మారి మంచి గుర్తింపు తెచ్చుకొని హీరోగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సప్తగిరి నటిస్తున్న రీసెంట్ సినిమా పెళ్లి కాని ప్రసాద్. మల్లేశ్వరి సినిమాతో ఈ పేరు చాలా పాపులర్ అయిందనుకోండి. అయితే ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై కాస్త బజ్ అనేది క్రియేట్ అయింది. కానీ ట్రైలర్ మాత్రం కొంచెం సోసోగానే అనిపిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో, సప్తగిరి ఏ మేరకు మెప్పించగలడో, ఎంతవరకు సక్సెస్ కాగలడు అనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక రీసెంట్గా కోర్ట్ సినిమాలో హీరో రోల్ ప్లే చేసిన హర్ష రోషన్ నెక్స్ట్ సినిమాగా టుక్ టుక్ అనేది సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పూర్తిగా కుర్రాళ్ళ హడావిడి అలాగే కోలాటం అనేది ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. జాతిరత్నాలు టైప్లో ఓ ముగ్గురు కుర్రాళ్ళ హంగమాతో ప్రేక్షకులకి హాస్యం పంచాలి అన్న ప్రయత్నమే టుక్ టుక్. మరి ఈ సినిమాకి ప్రేక్షకుల స్పందన ఏంటో కొద్ది గంటల్లో అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ సినిమా అనగనగా ఆస్ట్రేలియాలో అనే టైటిల్తో పూర్తిగా తెలుగు తారాగణమే కానీ ఆస్ట్రేలియా బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ ఆస్ట్రేలియా కథను మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి మరి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆర్టిస్ట్. ఇక ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్ట్ తనేంటో తనని ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటాడు, ఈవెన్ తపన పడుతూనే ఉంటాడు. ఓ మంచి ఆర్టిస్ట్ని మలచాలి అని ప్రతి దర్శకుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటిది ఆర్టిస్ట్ అనే టైటిల్ పెట్టి నీది నాది ఒకటే ప్రపంచం, కానీ ఎప్పటికీ నువ్వు నేను ఒకటి కాలేమో అనే కాన్సెప్ట్తో కొత్త దర్శకుడు రతన్ రిషి తెరకెక్కిస్తున్న సినిమా కూడా రేపే రిలీజ్ కాబోతోంది ఆర్టిస్ట్ సినిమా. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమాలోని కిస్సిక్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ చెప్పాల్సిన పనే లేదు. ఇక అదే పదాన్ని ఓ హిందీ సినిమా అయిన పింటుకి టిప్పి అనే హిందీ సినిమాను తెలుగులో డబ్ చేసి రేపు రిలీజ్ చేయబోతున్నారనమాట. అయితే ఈ సినిమాలోని గమ్మత్ ఏంటి అంటే హీరో ముద్దు పెట్టిన అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళైపోతుంది. ఇక అసలు అతను నిజంగా ప్రేమించిన అమ్మాయికి అసలు ముద్దు పెట్టాలంటే భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే తనెక్కడ దూరం అయిపోతుందో అన్న కంగారు అనమాట. ఇక మంచి ఎంటర్టైనర్ అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి మన తెలుగు ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి. అలాగే ఈ మధ్య కాలంలో రిలీజ్ల ట్రెండ్ కూడా బాగానే కనిపిస్తుంది. అదే కోవలో ఈ వీక్లో 2 సినిమాలు రిలీజ్కి రెడీ అయిపోయాయి. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే
మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమా సలార్. అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో సినిమా ఏంటి అంటే నాని అండ్ విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం కూడా కొన్ని థియేటర్లలో రేపు రిలీజ్ కాబోతుందన్నమాట. ఈ రెండు సినిమాలు రిలీజ్కి సిద్ధమైపోయాయి అండ్ రేపు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఈ సినిమాల గురించి మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఈ అన్ని సినిమాల్లో సప్తగిరి సినిమా ట్రైలర్ అనేది ప్రభాస్ రిలీజ్ చేయడం వల్ల కొంత ప్లస్ అయిందని అనుకోవాలి. ఈవెన్ బస్ కూడా క్రియేట్ అయింది. అండ్ అది సాయి కుమార్ అక్కడక్కడ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా అంత బజ్ అయితే రాలేదు. అండ్ టుక్ టుక్ సినిమా కూడా కొంతవరకు ఎంటర్టైన్మెంట్ గానే కనిపిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటి అనేది. బట్ ఈ వీకెండ్ లో అయితే 9 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బట్ ఈ రిలీజ్ అయ్యే సినిమాల రిజల్ట్ ఏంటో రేపు మళ్ళీ తెలుగు వాలెట్ రివ్యూలో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.